హాయ్ అండి, వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు పొటాటో బ్రెడ్ అండ్ క్యారెట్తో ఒక 2 స్నాక్స్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇవి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి ఇంట్లో. ఇంతకు ముందు ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట. చూస్తున్నారు కదా, ఇవి చాలా టేస్టీగా ఉంటున్నాయి. పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారనమాట. ఈ స్నాక్స్ అనేవి మీరు కూడా ట్రై చేయండి. వీటి కోసం నేను క్యారెట్స్ని తురిమి పెట్టుకున్నాను, పొటాటోనేమో ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను తాలింపు పెట్టుకుంటున్నాను అనమాట స్టఫ్ కోసం. ఇందులోకి ఆయిల్ వేడయిన తర్వాత జీలకర్ర వేసుకొని కొంచెం సేపు వేగనిచ్చాను. ఆ తర్వాత చోప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకుంటున్నాను. మరీ ఎక్కువగా ఆనియన్స్ ఏమీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ బాయిల్ అయితే చాలన్నమాట. ఇప్పుడు అలాగే క్యారెట్ తురుమును కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఏమీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోల్ని మ్యాష్ చేసుకుంటున్నాను. వీటిని కూడా కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవన్నీ ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, ఉల్లగడ్డలు అన్నీ బాగా కలిసేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీలోకి 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ చాట్ మసాలా లేకపోతే కాస్త నిమ్మరసం యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1.5 స్పూన్ వచ్చి కారం వేసుకొని, ఒక 1/2 స్పూన్ గరం మసాలా, ఇంకో 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పౌడర్లన్నీ బాగా కలిసేటట్టు కర్రీలో మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట. నేను స్టవ్ ఆన్లోనే పెట్టుకొని ఫ్రై చేస్తున్నాను. ఈ కర్రీ ఎంత టేస్టీగా వస్తే మనం చేసుకునే 2 స్నాక్స్ కూడా అంత టేస్ట్గా వస్తాయండి. అందుకే కొంచెం స్లోగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ కర్రీలో నుంచి నేను ఒక సగం వరకు తీసి పెట్టుకున్నాను. 2 స్నాక్స్ కదా మనం చేస్తుంది. ఇంకో సగంలో చీజ్ని తురుముకుంటున్నాను. ఈ కర్రీ అండ్ చీజు బాగా కలిసేటట్టు వాటిని కూడా కలుపుకుంటున్నాను. మనం ముందు కర్రీ అసలుకి బాగా చల్లగా అవ్వాలండి. ఆ తర్వాతే చీజు వేసుకొని ఒకసారి కలుపుకొని ఇలాగా ఓవెల్స్ షేప్లోకి మనం ముద్దలుగా చేసుకోవాలన్నమాట. మనం చేసుకునే ఫస్ట్ స్నాక్ని ఇలాగ ఓవెల్ షేప్లో పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనం కర్రీ మొత్తం బాగా చల్లారిన తర్వాతే చేసుకోవాలండి. లేకపోతే చీజ్ అనేది కర్రీలో వేడిగా ఉన్నప్పుడు వేస్తే కర్రీలో అంటుకుపోతూ మనకి బాగా రాదండి. ఇప్పుడు నేను ఒక 2 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాను. అందులోకి కొంచెం చిన్నగా వాటర్ పోసుకొని బాగా కలుపుకుంటున్నాను అనమాట. కొంచెం వాటరీగా వచ్చేటట్టు కలుపుకుంటున్నాను. అండ్ ఆ పక్కన బ్రెడ్స్ అనమాట. బ్రెడ్ని బాగా మ్యాష్ చేసుకుంటే అట్లా వచ్చిందండి. నేనేమీ ఫ్రై చేయలేదు ఈ బ్రెడ్ని, అది నార్మల్గానే ఉంది. ఇప్పుడు మనం ఈ ఓవెల్ షేప్ ఉండల్ని ఒకసారి కార్న్ఫ్లోర్ వాటర్లోను, ఆ తర్వాత ఈ బ్రెడ్లోకి బాగా ముంచుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు చేసుకోవాలి. ఎక్కడ తడి లేకుండా మనం బ్రెడ్తో బాగా ఈ ఓవెల్ షేప్ ఉండల్ని బాగా నింపేయాలన్నమాట. అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయన్నమాట. స్టవ్ పైకి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఓవెల్ షేప్ ఉండలని ఆయిల్లో వేసుకొని సిమ్లోనే పెట్టుకొని చిన్నగా ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువసేపు కూడా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇవి త్వరగా ఎర్రబడిపోతాయి అన్నమాట. ఈ బ్రెడ్లో ముంచాము కదా మనం బ్రెడ్ పీసెస్లో, సో త్వరగా ఎర్రబడతాయి. ఎక్కువసేపు ఉంచిన అవి చీజ్ అనేది బయటకు వచ్చేస్తూ ఉండిద్ది. సో కొంచెం చూసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. కానీ ఆరిన తర్వాత ఇవి బాగా క్రిస్పీగా అయిపోతాయి అన్నమాట. చూసారు కదా, మన ఫస్ట్ స్నాక్ రెడీ అయిపోయింది. చూడండి, పైనంతా చాలా క్రిస్పీగా ఉంది, లోపల మన కర్రీ అనేది బాగా బాయిల్ అయ్యింది. చూసారు కదా ఎంత బాగుందో, చాలా టేస్టీగా కూడా ఉంది. ఇంకా నెక్స్ట్ స్నాక్కి ప్రిపేర్ చేద్దామండి.
ఇప్పుడు నేను ఈ బ్రెడ్ పీసెస్ని తీసుకున్నాను, 4 పీసెస్ని. వీటి అంచులు మొత్తం కట్ చేశాను అనమాట. దీంతో నేను పిజ్జా లాగా చేస్తున్నాను అనమాట. నేను ముందు కొంచెం కర్రీ అనేది తీసి పెట్టానని చెప్పాను కదా. ఇప్పుడు ఆ కర్రీతోనే మనం ఆలూ పిజ్జా అన్నమాట చేసుకుంటున్నాము. ఇప్పుడు ఒక దోశ ప్యాన్ తీసుకొని అందులోకి కొంచెం, ఇది ఆయిల్ కాదండి, గీని నేను అట్లాగా ప్యాన్ పైకి అప్లై చేసుకుంటున్నాను. ఈ కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఒకదానికి ఒకటి అంటించటం కోసం ఇందాక కార్న్ఫ్లోర్ లిక్విడ్ ఉంది కదా, దాన్ని ఒకదానికి మధ్యలో ఒకటి కొంచెం ఆ లిక్విడ్ని పోసి ఈ 4 పీసెస్ని నేను అంటిస్తున్నాను అనమాట. ప్యాన్ కింద సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలండి. హైలో అస్సలు పెట్టొద్దు, సిమ్లోనే ఉంచాలి. అప్పుడే మనకి స్లోగా ఈ బ్రెడ్ పీసెస్ అనేవి ఫ్రై అవుతాయన్నమాట. ఇప్పుడు నేను ఈ బ్రెడ్ పీసెస్ పైకి 4 పీసెస్ని అంటించేసాను కదా, ఇందులోకి నేను చిల్లీ అండ్ టమాటా సాస్, మిక్స్డ్ సాస్ని నేను అప్లై చేస్తున్నాను ఈ బ్రెడ్ పీసెస్కి. అండ్ ఆ తర్వాత చీజ్ని, తురుము పెట్టుకున్న చీజ్ని ఈ బ్రెడ్ పీసెస్కి పైకి స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట. కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది చీజ్ అనేది. ఆ తర్వాత తీసి పెట్టుకున్న కర్రీ ఉంది కదా, పొటాటో కర్రీ, ఈ కర్రీని కొంచెం కొంచెంగా ఒక పల్చటి పొరలాగా స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి. మరీ ఎత్తుగా వేసుకోవద్దండి, పల్చగా స్ప్రెడ్ చేయండి. నాకు ఇక్కడ ఫోర్క్తో అవటం లేదని నేను చేత్తో అప్లై చేసుకుంటున్నాను. చేత్తో అప్లై చేసుకుంటేనే మనకి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవచ్చు అండ్ మనకి పల్చగా కూడా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇట్లా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీ పైకి మళ్ళీ తురిమి పెట్టుకున్న చీజ్ని ఇంకొక లేయర్గా వేసుకోవాలి. కొంచెం చీజ్ ఎక్కువగానే వేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి. ఈ చీజ్ లేయర్ కూడా బాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట, మొత్తం కర్రీ మొత్తానికి పట్టేటట్టు. ఆ తర్వాత మనం ఇంకా మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారు కదా చీజ్ ఎలా కరిగిపోయిందో, ఎంత బాగుందో కదా మన పొటాటో పిజ్జా అనేది. ఈ పొటాటో పిజ్జా కూడా చాలా బాగుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు ఈ 2 స్నాక్స్ని. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలే కాదు, పెద్దలకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. మా ఇంట్లో వాళ్ళకి బాగా నచ్చింది, అందుకే చెప్తున్నాను అనమాట. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ సపోర్ట్, మీరు ఇంకా బాగా సపోర్ట్ చేస్తే ఇలాంటి వంటలు నేను ట్రై చేస్తూనే ఉంటానండి, మీకు చెప్తూనే ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ సింప్లీ బారు ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.